ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు ఒక వాక్యంతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. నిత్యముగా నీతిమంతులకు ఫలము కలుగును అని వాక్యంతో మాట్లాడుతున్నాడండి. దేవుడి పట్ల నీతిగా ఉంటున్నాము లేదు చూడండి, యథార్థంగా ఉంటున్నాము చూడండి. ఒకసారి మనం దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాము ఒకసారి ఆలోచించండి. మనం ఒక్కసారి మందిరానికి వెళ్దాం, ఆదివారం మందిరానికి వెళ్దాం, శుక్రవారం మందిరానికి వెళ్దాం, శనివారం మందిరానికి వెళ్దాం, మంగళవారం మందిరానికి వెళ్దాం, సోమవారం మందిరానికి వెళ్తున్నాం. మనం ఎలా ఉంటున్నాం దేవుడు ఇస్తున్నాం ఒకసారి మనం నీతిగా ఉంటున్నాం లేదో ఒకసారి ఆలోచన. దేవుడు ఏంటంటే మనం హృదయాలు వేగిన వాడండి దేవదేవుడు. అంటే మనం నీతిగా ఉంటున్నాం లేదా మనం ఒకసారి పరీక్ష పెట్టుకోవాలండి. మనం ఏం చేయాలని నీతిగా ఉంటున్నాం ఒకసారి మనం పరీక్ష పెట్టుకుంటే దేవుడు వాక్యం ద్వారా మనం నడుచు అంటే నిత్యము ఆయనలో ఎప్పుడైతే మనం ఉంటామో మన ఫలం ఇస్తానన్నాడండి దేవదేవుడు. మరి దేవుడు ఇంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనం అందరూ కూడా నీతిగా యథార్థంగా ఉండాలని